హాయ్ అండి, నేను మీ భవ్యాని. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. ఈరోజు వీడియోలో చక్కెరపారని చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా క్రంచీగా రావాలి అంటే నేను చెప్పే కొన్ని టిప్స్ పాటించండి. చక్కెరపార పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ చక్కెరపారని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను అదే కప్ తోటి నేను మైదాని యాడ్ చేసుకున్నానండి. అంటే 1 కప్ మైదాని యాడ్ చేసేసుకొని ఇప్పుడు అదే కప్ తోటి నేను 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. మీకు కొద్దిగా ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకొద్దిగా షుగర్ని యాడ్ చేసేసుకోండి. 2 ఇలాచిని యాడ్ చేసేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్ మైదాని దాంట్లోకి షుగర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకోండి. ఇలా కొద్దిగంత నెయ్యిని యాడ్ చేసేసుకొని కొద్దిగంత అంటే చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకోండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోండి. కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసేసుకోండి. సో ఇలా మొత్తం పాలని యాడ్ చేసేసుకున్నాం కదా, ఈ విధంగా ఇలా పాలతోటి బాగా కలుపుకోండి. లేదా మీరు మొత్తం పాలతో కలుపుకున్నట్టయితే కొద్దిగంత పాలని యాడ్ చేసేసుకొని వాటర్తో కూడా ఈ విధంగా కలుపుకోవచ్చు. సో ఇలా నేను చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇలా 5 మినిట్స్ వరకు ఈ విధంగా నానబెట్టేసుకొని బాగా పిండిని బాగా మరొకసారి కలుపుకోండి. సో ఇప్పుడు నేను చపాతీ ముద్దని అంటే నేను చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగంత ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా నేను కోలతోటి ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటున్నాను. ఇలా చపాతీలాగా చేసేసుకోవాలి. సో ఇలా చేసేసుకున్న తర్వాత నేను పిజ్జా కట్టర్ తోటి కట్ చేసేసుకుంటున్నాను. సో మీ దగ్గర పిజ్జా కట్టర్ కాకపోతే ఇలా నైఫ్తో కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇలా 4 సైడ్స్ వరకు కట్ చేసేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోండి. సో కొద్దిగా మందంగా కట్ చేసేసుకోండి. అంటే మనకి చపాతీ ముద్ద అనేది ఇలా మందంగా ఉండాలండి ఈ లెవెల్లో. సో ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది మరీ హీట్ చేసేసుకోవద్దంటే మామూలుగా ఆయిల్ అనేది హీట్ కావాలి. సో మరీ హీట్ అయితే మనం దాంట్లో చక్కెరపార చాలా గట్టిగా వస్తుంది. సో లోపలది ఉడకదు కాబట్టి కొద్దిగంత మామూలు హీట్ ఉన్నప్పుడే వేసేసుకొని ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా బాగా ఈవెన్గా డీప్ ఫ్రై చేసేసుకోండి. సో అంతే అండి, చక్కెరపార ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి మాత్రం చాలా నచ్చుతుందండి. మీరు ఇలా ఈవినింగ్ టైంలో చేసి పెట్టండి, మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. సో మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.